అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించగలిగే మనస్సులను, హృదయాన్ని మాకు అనుగ్రహించి ధ్యానించిన వాక్యం ప్రకారముగా మేము జీవించినట్లుగా నీ యొక్క కృప బాహుళ్యము మా మీద కనుపరచమని ఈ మా మనలో ఉన్న రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో దావీదు రాజు తన మరణ కాలమును సమీపించినప్పుడు తన కొడుకును రాజునైన సొలొమోనును పిలిచి ఈ విధంగా మరి చెప్తున్నటువంటి మాట, నీవు అదోనేవారు అప్పగించినటువంటిని దానిని కాపాడి ఎలోహిం మార్గమును నీవు అనుసరించిన ఎడల వివేకముగా ప్రవర్తించుదు అని చెప్తున్నాడు. వివేకముగా నడుచుకుందువు అని తెలియచేస్తూ మోషే ధర్మమంతటిని అనుసరించాలి, ఆజ్ఞలను, విధులను, శాసనములను నీవు గైకొనాలి అంతటిని అంటున్నాడు. అప్పుడు నీ పిల్లల ప్రవర్తన ఎలోహిం విషయంలో హృదయపూర్వకంగా వాటిని గైకొని వాటిని అనుసరించి నడిచిన ఎడల నీ యొక్క రాజ్యము స్థిరపరచబడుతుంది. అదోనేవారు నాకు ఇచ్చినటువంటి మాట చొప్పున నీ యొక్క రాజ్యం స్థిరపరుస్తాడు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దావీదు తన కుమారునికి తెలియజేస్తున్నటువంటి మాట. తండ్రి తన కుమారులైన మనకు కూడా ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనము ఆయన మాటను, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికలో పాలిభాగస్తులమై ఉండాలనే ఆశ ఉంటే నీ యొక్క రాజ్యం, ఆయన యొక్క రాజ్యములో మనము పాలిభాగస్తులమే అవటమే కాకుండా ఈ లోకములో మనకొక స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు. అక్కడ దావీదు రాజు తన కుమారుడైన సొలొమోనుకి రాజుగా చేసి పట్టాభిషేకం చేసి ఆ తర్వాత తదనంతరం నీ పిల్లలు కూడా ఈ యొక్క రాజ్యముల పరిపాలన కలిగి ఉండాలంటే సత్యమును, న్యాయమును, ధర్మశాస్త్రమును అనుసరించాలని కరాఖండిగా చెప్తూ ఉన్నాడు. ఈ దినమున నీకు, నాకు, మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. హృదయపూర్వకంగా మనము మన పిల్లలు అన్ని
తండ్రిని అనుసరించినట్లయితే మనము కూడా ఆ రాజ్య పరిపాలించే వారిలో మనము కూడా మన పేరు కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆమేన్.